హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియో గురించి చెప్పాలంటే, నేను ఫస్ట్ ఎవర్ ఒక వ్లాగ్ రికార్డ్ చేశానంటే, అది ఈ వీడియోనే అనొచ్చు. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుంటే, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. మేము ఫ్యూ మంత్స్ బ్యాక్ అరుణాచలం వెళ్ళాము. ఆ వీడియోనే ఇదనమాట. మా జర్నీ గురించి మాట్లాడే కన్నా ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియో అంతా గూడా బిట్స్ అండ్ కట్స్‌లా ఉంటది. కొంచెం రాగా ఉంటదని జెప్పొచ్చు. నాకెంత వీలైతే అంత ఎడిట్ చేసి పెట్టాను. అయినా మీకు ఇబ్బందిగా ఉంటే ప్లీజ్ బేర్ విత్ అస్. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు ద వీడియో. ఈ ట్రిప్ అన్‌ప్లాన్డ్ అనే అనొచ్చు. ఎందుకంటే ట్రిప్‌కి వెళ్ళే ఒక 2 డేస్ ముందు బబ్లు నాతో మనం అరుణాచలం వెళ్తున్నాము. అక్కడున్నది ఏంటో, ఎక్కడికి వెళ్ళాలి అంతా ప్లాన్ జెయ్యి. అలాగే బ్యాగ్స్ కూడా రెడీగా పెట్టు అని అన్నాడు. అంతే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ బస్‌లో ఉన్నాం. ఇంకొకసారి మీరు మాతో బేర్ జేయాలి. ఎందుకంటే ముందు ముందు మీకు చాలా పెద్ద సౌండొస్తది. లేట్‌గా టికెట్స్ బుక్ చేసుకున్నాం గాబట్టి మాకు లాస్ట్ సీట్స్ దొరికాయనమాట. ఏంటి? సెంటర్ పెట్టుకో. మరెందుకు? మనం ఎక్స్‌పెక్ట్ చేద్దామమ్మా. బొమ్మలు ఎప్పుడు టికెట్స్ తీసినా ఇంత తీస్తాడు. నాకు తెలిసి అక్కడ వినిపించను కూడా వినిపించదు మనం మాట్లాడితే. We are going to Arunachalem. I'm eating brownie. చిన్నప్పుడు మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో బ్రౌనీ అని చెప్పుండేది. అప్పుడు ఆలోచన అది ఎలా ఉంటదంటే, అది బ్రౌన్ కలర్ చూడుంది కాబట్టి దానికి బ్రౌనీ అని పెట్టారు. కానీ దీని పేరు అని తెలీదు నాకు. బాగుందా? థ్యాంక్ యూ. ఇంత పెద్ద ఎవరైనా కొనుక్కుంటారా? నేను డైట్లో ఉన్నాను, అందుకని చెప్పి ఫ్రూట్ బౌల్ పెట్టుకున్నాను. అదంతా అబద్ధం. అయితే ఆల్ బ్యాడ్ ఫుడ్, జంక్ ఫుడ్. ఇది ఒక్కటే నాకు గైస్, ఇవన్నీ నాకు బటర్ మిల్క్ తాగాలని ఉంది. ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే అప్పుడు బటర్ మిల్క్ తాగి. ఎక్కడికి వెళ్తున్నాం బబ్లు ఇప్పుడు? టైం వచ్చేసి ఎంత? 8:30కి స్టార్ట్ చేస్తున్నాం గిరి ప్రదక్షిణ. మాకు తెలియకుండానే మేము పౌర్ణమి రోజు వచ్చాం. సో ఇప్పుడు స్టార్ట్ చేసి ఈవినింగ్ ఎండ్ అవుద్ది నాకు తెలిసి. నడవడం అయిపోద్ది, దర్శనం లేట్ అవ్వచ్చు. ఇప్పుడే టిఫిన్ చేసాం, అక్కడ కాఫీ తాగాను, వామిటింగ్ అయ్యేలా ఉంది. నేను ఒక పేపర్ ప్రిపేర్ చేశాను కదా, ఏది? టిరిన్ టిరిన్. ఎస్, అదే అరుణాచలం. బబ్లు నాకు హోంవర్క్ ఇచ్చి వెళ్ళాడు మొన్న 3 days బ్యాక్ ప్రిపేర్ చేయమని చెప్పి. సో నేను ఇలా ప్రిపేర్ చేసి ఉంచా. మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి, డీటెయిల్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఓకే, బాయ్. నైట్ బస్ ఎక్కాక మార్నింగ్‌కి 7 ఆ టైం కల్లా దిగిపోయాం అరుణాచలంలో.
యాక్చువల్లీ మాకక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే, అరుణాచలం అనేది అరుణాచలం కాదు. తిరువనన్నమలై అని చెప్పి మాకప్పుడే తెలిసింది. ఏమీ తెలియకుండా ఊపుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళలో ఫస్ట్ మేమిద్దరం ఉంటాం అనుకుంటా. అండ్ టు అవర్ సర్ప్రైజ్ మేము కరెక్ట్‌గా పౌర్ణమి రోజు వెళ్ళాము అరుణాచలం. ఇంక దానికన్నా పెద్ద బ్లెస్సింగ్ ఏముంటది? యాక్చువల్ ప్లాన్ అయితే ఆ రోజు రెస్ట్ తీసుకొని నైట్‌కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం అన్నదైతే ప్లాన్. బట్ పౌర్ణమి అని తెలిసాక దీనికన్నా పెద్ద బ్లెస్సింగ్ ఏముంటదని చెప్పి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. కానీ అది చాలా పెద్ద రాంగ్ డెసిషన్ అని చెప్పి ఈవినింగ్‌కి అర్థమైంది మాకు. రూమ్‌లో పేపర్ చూపించా కదా! బబ్లు అది మర్చిపోయి వచ్చాడు. అంతా ప్లాన్ చేసింది వేస్ట్. ఇక్కడ మళ్ళీ అందరిని అడుగుతున్నాం. No, no, we are not asking anyone. వెళ్దాం. ఒక లింగం అయితే దర్శనం అయిపోయింది. Second ఇంకా 1.2 kilometers. సాయినాథ. ఓకే బాయ్. ఎక్కడున్నాం ఇప్పుడు? యమలింగం. 3 అయ్యాయి. ఇంకెన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5. ఇంకా 5 ఉన్నాయి. నెక్స్ట్ నైరుతి లింగం. లెట్స్ గో. కాలు కొట్టుపోయింది. Unfit. ఏంటి? Unfit. ఛీ! నందిలా ఉందంట. అది ఏది? అది అది దూరం నుంచి చూస్తే అంతే అనిపిస్తుంది కదా. సాక్సెస్ కొనేసుకున్నాం. అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడే సూర్యలింగం అయ్యింది. నెక్స్ట్ వరుణలింగం. అంతే కదా. కరెక్ట్ గా హాఫ్ అయ్యింది. ఇంకా హాఫ్ ఉంది. ఇంకా 7.4 కిలోమీటర్స్. అమ్మ బాబాయ్ బస్ వచ్చేస్తుంది. లెగ్స్ మసాజర్ ఉంది ఇక్కడ. కెన్ వి? వరుణలింగం. ఆరో లింగం దగ్గరికి వచ్చాం. మా ఫేస్ చూస్తే కిలోమీటర్స్ తర్వాత ఉంది. దిస్ ఈజ్ వి. సెవెంత్ లింగం దగ్గర ఉన్నాం. కుబేర లింగం. కాళ్ళు అయితే చచ్చిపోయింది. మేము బతుకున్నాం అంతే. వెరీ వెరీ టఫ్. టైం ఎట్ట మధ్యాహ్నం 1 గంట జస్ట్. ఇంకొక లింగం ఉంది, ఈశాన్య లింగం అని. అది అయిపోతే ఓం నమః శివాయ. గంటన్నర దగ్గర 2 గంటలు పట్టింది. మోక్ష మార్గం లైన్ లో నుంచి రావడానికి 2 hours పట్టింది. ఈశాన్య లింగంతో మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే గిరి ప్రదక్షిణ డే టైమ్‌లో చేయడం. మేము డే టైమ్‌లో చేయడం వల్ల నాకు అండ్ బబ్లుకి కూడా 2 కాళ్ళకి ఫూట్ కార్న్స్ వచ్చేసాయి. సిక్స్త్ లింగం తర్వాత నుంచి మేము సాక్సెస్ కొనుక్కొని వేసేసుకున్నాం. అయినా చాలా చాలా ఇబ్బంది పడి నడిచాము. మాకు తెలుసు నైట్ టైమ్ చేస్తే ఇంత ఇబ్బంది ఉండదని చెప్పేసి. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పౌర్ణమి రోజు వెళ్ళాం గదా! వి డోంట్ వాంట్ టు మిస్ దట్ ఆపర్చునిటీ అనమాట. సో, నా ఈ చిన్న ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఎవరైనా అరుణాచలం ప్లాన్ చేసుకుంటుంటే ఫస్ట్ ప్రయారిటీ లిస్ట్‌లో పెట్టుకోవాల్సింది గిరి ప్రదక్షిణ నైట్ టైమే జేయాలి అని చెప్పేసి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ నైట్ అయితే తెల్లవారుజామున మనకి దర్శనం అనేది పీస్‌ఫుల్‌గా అండ్ ఎటువంటి డిస్కంఫర్ట్స్ లేకుండా హ్యాపీగా అవుతది. మాకైతే అలా అవ్వలేదు. చాలా రష్ ఎక్కువైపోయింది. అండ్ మోరోవర్ మేము గుడి నుంచి బయటకొచ్చేసరికి నైట్ 10 అయిపోయింది. మార్నింగ్ 9కి స్టార్ట్ చేసినోళ్ళం రూమ్‌కి 10కి రీచ్ అయ్యాం. అక్కడ మీరు చూస్తే బబ్లు కుంటడంలోనే మీకు అర్థమైపోద్ది. బబ్లు ఏమైంది కుంటున్నావు? బబ్లు గ్రూప్ లో పెడతా.
ఆ? రాయి తొక్కేసావా? అయ్యో! అమ్మో! గుడి లోపల కన్నా ఎగ్జిట్ చాలా దూరం ఉంది. దేవుని చూసినప్పుడు కూడా ఏం సంతోషం రాలేదు నిజంగానే. మాట్లాడారు. ఏదైనా చెప్పమ్మా. ఏం చెప్పలేదు బాగా రూమ్కి వచ్చాక చూసారు గదా! మా అరుణాచలం ట్రిప్ అయితే ఇలా ఎండ్ అవుతుంది. ఇఫ్ మీరు అబ్జర్వ్ చేసుంటే వీడియో స్టార్టింగ్‌లో మా ఫేసెస్ అండ్ ఎండింగ్‌లో మా ఫేసెస్ చూస్తేనే మీకు అర్థమైపోద్ది. ఎంత టాన్ అయ్యామో. అదెందుకు? జస్ట్ బికాజ్ మేము గిరి ప్రదక్షిణ డే టైమ్‌లో చేశాం గాబట్టి. అండ్ ఇంకోటి చెప్పాలి. అంటూ ఉంటారు గదా! అరుణాచలం లైఫ్ టైమ్‌లో ఒక్కసారైనా వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ ఒక్కసారైనా చేయాలని జెప్పి. నేను కూడా దానికే స్టిక్ అయ్యుంటా. ఈ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ అరుణాచలం ట్రిప్ అయితే మా ఫస్ట్ లిస్ట్‌లో ఉంటది. అండ్ ఇది మా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ అరుణాచలం అనమాట. ఇఫ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.